ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష, జై మాతాజీ. ఇప్పుడైతే దూల్పేటలో ఉన్న ధృవ సింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో ఎపిసోడ్ నెంబర్ 2 అనమాట. సో మొన్న బ్లాగ్లో అయితే నేను కంప్లీట్గా ఒక 6-7 ఐడల్స్, దుర్గామాత ఐడల్స్ అయితే డిస్ప్లే పెట్టారు. సో అప్పుడైతే నేను కంప్లీట్గా చూపించలేదు. సో ఇప్పుడు మళ్ళీ కొన్ని ఐడల్స్ అయితే లోపల అయితే రెడీ చేస్తున్నారు. ఎంతవరకు పెయింటింగ్ అయింది, ఎంతవరకు శారీ వర్క్ అయినది, సో మొత్తం లోపలికి వెళ్ళి ఒక్కొక్క డీటెయిల్గా అయితే మాట్లాడిస్తూ ఒక్కొక్క విగ్రహం చూస్తూ. సో ఎవరైనా కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత అయితే లైక్ అండ్ చేసి కామెంట్ చేయండి. నేరుగా ఈ ఐడల్ తీసుకోవచ్చు. ఈ అమ్మవారు చూడండి లైన్ మీద అయితే కూర్చున్నది. మొత్తం సూర్యుని ప్రభావాలు అయితే బ్యాక్ డ్రాప్లో అయితే వచ్చినాయి చూడండి అమ్మవారు. సో మొత్తం మనకు బ్లూ కలర్లో అయితే వచ్చింది, మనకు బార్డర్ వచ్చేసి పింక్ కలర్ అయితే వచ్చింది చూడండి. సో మొన్న ఇక్కడ 7 అయితే డిస్ప్లే పెట్టిండ్రు, అందులో మనకు 3-4 అయితే వెళ్ళిపోయినాయి. ఇక్కడ కూడా ఉండే, ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో దాన్ని కూడా తీసుకెళ్లారు విగ్రహం, మన దుర్గామాత విగ్రహాన్ని అయితే. సో లోపలికి వెళ్ళి అయితే ఒకటి కంప్లీట్గా అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు గరుడ పక్షి దుర్గామాత బ్యాక్ డ్రాప్లో వచ్చింది కదా. సో మనకు ఈ విగ్రహం అయితే ఇంకా తీసుకెళ్ళలేదు. సో ఇక్కడనే ఉందన్నమాట. సో ఇక్కడ ఈ అమ్మవారు కూడా ఉన్నారు చూడండి. సో ఇక్కడ 1, 2, 3, 4 విగ్రహాలు అయితే మిగిలినాయి. సో ఆల్రెడీ ఇంకా ఒక 2-3 అయితే తీసుకెళ్లారు. సో లోపల కూడా రెడీ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, మీకు ఒకటి చూపిస్తాను చూడండి అమ్మవారిని. పెద్ద విగ్రహం అమ్మవారు, మనకు లయన్ వచ్చింది, ఇక్కడ మనకు టైగర్ వచ్చింది చూడండి. ఇక్కడ మనకు శివుడు చూడండి, పైన శివుడు ఎంత పెద్ద, చాలా పెద్దగా ఉంది. మనకు ధృవ సింగ్ కళాకారులో మనకు ఈ దుర్గామాత ఐడల్ అమ్మవారు చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇంకా పెయింటింగ్ అనేది కంప్లీట్ కాలేదు. సో అన్నవాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు పెయింటింగ్. ఈ దుర్గామాత అమ్మవారు వచ్చేసి మనకు దగ్గర 15 ఫీట్లు అయితే ఉంది చూడండి. మనకు గబ్బర్ షేర్ అయితే ఇక్కడ వచ్చింది, మనకు టైగర్ అయితే అక్కడ ఉంది. సో మొత్తం పైన అయితే శివుడు వచ్చిండు, చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ డ్రాప్. సో ఇక్కడ వేరే డిస్టిక్ అయితే తీసుకెళ్తున్నట్ట. ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది ఈ విగ్రహమూర్తి. ఇంకా శారీ వర్క్, ఒక కలరింగ్ పెయింటింగ్ అయితే ఒకటి ఉంది మనకు. సో అది కంప్లీట్ అయిపోతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అమ్మవారు. సో లోపల ఇంకా విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి, అవి కూడా ఒక్కొక్కటి చూపించుకుంటా మాట్లాడతా. సో లోపలికి వెళ్ళిపోతాం. కంప్లీట్గా ఈ విధంగా అయితే మనకు పెట్టారు. సో అందరూ అయితే తింటున్నారు. పెయింటింగ్ వేసి అన్న వాళ్ళు కావచ్చు, మొత్తం విగ్రహాలు తయారు చేసి అన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు చూడండి. సో ఇక్కడ చూడండి, ఎంట్రీ కాగానే మొత్తం విగ్రహాలు లోపల ఇక్కడనే మొత్తం రెడీ చేస్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి, మనకు అమ్మవారు శేషనాగుల మీద కూర్చున్న అమ్మవారి విగ్రహాలు చూడండి. 1, 2, 3, 4 అక్కడ లోపల ద్వారా ఉన్నాయన్నమాట. మనకు గరుడ పక్షి బ్యాక్డ్రాప్లో ఉన్న అమ్మవారు అక్కడ కూడా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ చూడండి, మొత్తం అమ్మవారికి అయితే ఇంకా పెయింటింగ్ అయితే జరుగుతుంది, ఇక్కడ శారీ వర్క్ అయితే జరుగుతుంది. సో లోపల వచ్చేసి ఇక్కడ మనకు 3 ఉన్నాయి విగ్రహాలు, ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఈ విధంగా అమ్మవారు మొత్తం రెడ్ శారీ. సో రెడ్ శారీ ఉంది, మరియు పింక్ కూడా ఉంది. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు దగ్గర ఈ లైన్లో ఒక 5, ఈ లైన్లో ఒక 5, చాలా 10 ఉన్నాయి, ఈయన 10 ఉన్నాయి. ఇక్కడ ఒక మళ్ళా దగ్గర ఒక 20 ఐడల్స్ అయితే ఉంటాయి లోపల వచ్చేసి. ఇంకా పెయింటింగ్ వర్క్ కాలేదు చూడండి, పెయింటింగ్ అయితే అవుతుంది ఇక్కడ వచ్చేసి. సో మొత్తానికి అయితే ఇక్కడ లోపల అయితే రెడీ చేస్తున్నారు. రెడీ చేసినట్టు బుక్ చేసిన వాళ్ళు వచ్చేసి తీసుకెళ్ళిపోతున్నారు. మనకి ఇంకా 3 తారీఖు నాడే అనమాట మనకు ఫెస్టివల్, అమ్మవారి ఫెస్టివల్ వచ్చేసి ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. మనకు అంత లోపలనే అన్నవాళ్ళు రెడీ అయినట్లు తీసుకెళ్ళిపోతారు అనమాట. సో చూసుకోవచ్చు అమ్మవార్లు మొత్తం పింక్ కలర్ అండ్ రెడ్ కలర్, మరియు ఇక్కడ అయితే కొంచెం బ్లూ మనకు మిక్సింగ్ షైనింగ్లో మనకి ఇక్కడ బార్డర్ వచ్చేసి పింక్ వచ్చేసింది. సో చూడండి అమ్మవారి ఫేస్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో, నీట్గా. అమ్మవారి బొట్టు అయితే మనకు పసుపు కుంకుమ ఏ విధంగా పెడతారో సేమ్ ఆ విధంగా అయితే ఆ ధృవ సింగ్ కళాకార్ అన్న వాళ్ళు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు మన గణేషులు కూడా ఉన్నాయి, కొన్ని మిగిలినవి అన్నమాట. సో ఆ గణేషులు కూడా అట్లనే ఉన్నాయి. సో ఇక్కడ లోపల రెడీ చేసి బయట అయితే డిస్ప్లే అయితే పెడతారు అన్నవాళ్ళు. సో ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై మాతాజీ.